సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. సర్వేభ్యో నమః. మంత్రపాఠ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము అవ్యయభావ సమాసం చెప్పుకుంటున్నాము. అందులో సప్తమి విభక్తి అర్థంలో ఏ అర్థం వస్తుంది, సప్తమి విభక్తి అర్థంలో ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము, దగ్గర అనే అర్థంలో ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము, సమృద్ధి అనే అర్థంలో ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము, అంటే ఏ అవ్యయ పదం ఏ అర్థంలో ఉంటుంది అనే విషయాన్ని మనము ఏ సందర్భంలో ఏ అర్థాన్ని ఇస్తుంది, దాని యొక్క విగ్రహవాక్యం ఎలా ఉంటుంది, దాని యొక్క ఉదాహరణ ఎలా ఉంటుంది, ఆ విషయాన్ని చూస్తున్నాము. అందులో భాగంగానే కొన్ని బిందువులు మనం చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ బిందు రాసుకోండి. నిన్న అంతిమ ఉదాహరణ ఏం చెప్పిన ఒకసారి చెప్పండి. అంతిమ ఉదాహరణ ఆనుపూర్యం చెప్పామనుకుంటా. అవును మోదయ. భార్యాం సపరివారం సాదృశ్య అర్థంలో వచ్చిన భార్యం. ఓకే, ఇప్పుడు సంపత్తి అర్థంలో ఏ అవ్యయపదాన్ని ఉపయోగిస్తామనేది చూద్దాము. రాసుకోండి, నెక్స్ట్ బిందు రాసుకోండి. సంపత్తి అర్థంలో ఎన్నోదండి మహోదయ? ఇది ఎన్నోదంటే 14వ బిందు అండి. ఇక్కడ పుస్తకంలో 14వ బిందు. సంపత్తి అర్థంలో రాసుకోండి. నెక్స్ట్ అప్పుడు ఆయన కంటిన్యూ రాసుకోండి. సంపత్తి అర్థంలో సంపత్తి అర్థంలో చూడండి 14వ బిందు. సంపత్తి అర్థంలో వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి, సప్తమి అర్థంలో వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి సంపత్తి అర్థంలో వర్తమానమైనటువంటి సహ అవ్యయానికి సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సంపత్తి అంటే ఏంటి? ఇక్కడ స్వానురూపత ఏంటండి? స్వానురూపం, దాన్నే సంపత్తి అండి. అంటే ఎవరి యొక్క స్వరూపం ఎలా ఉందో, అంటే ఎవరి యొక్క స్థితి ఏ రకమైతే ఉందో అదే రూపాన్ని చెప్పుకోవడం అంట స్వానురూపం అనమాట. సంపత్తి అంటే ఎవరి దగ్గర ఏ సంపత్తి అయితే ఉందో, అది శారీరక సంపత్తి కావచ్చు, రూప సంపత్తి కావచ్చు, బల సంపత్తి కావచ్చు, ధన సంపత్తి కావచ్చు, ఐశ్వర్య సంపత్తి కావచ్చు, అంటే ఎవరి దగ్గర ఎవరి ఏ యోగ్యత అయితే ఉందో అదే యోగ్యత వాళ్ళకి సంపత్తి అనమాట. అందరికీ ఒకటే సంపత్తి ఉండదు కదా. రూపంలో తేడా ఉంటుంది, శరీరంలో తేడా ఉంటుంది, ఐశ్వర్యంలో తేడా ఉంటుంది, బుద్ధిలో తేడా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో భిన్న భిన్న స్వరూపం ఉంటుందా, భిన్న భిన్న యోగ్యత ఉంటుందన్నమాట.
ఆ సంపత్తి తీసుకోవాలి. అంటే భగవంతుడి ద్వారా జన్మ ద్వారా ఎవరికి ఏ సంపత్తి ఎవరికి ఏ యోగ్యత అవుతుందో స్వానురూపం తీసుకోవాలి. ఇక్కడ అర్థమైందనుకుంటా. సంపత్తి అంటే ధనమే కాకుండా ఎవరి దగ్గర ఏదైతే ఉందో అదే సంపత్తి మనం ఇక్కడ ఈ అర్థం తీసుకోవాలి. అస్తు సంపత్తి అర్థంలో సహా అనే అవ్యయానికి సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఉదాహరణ ఏంటంటే రాసుకోండి. సక్షత్రం 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 విగ్రహకి ఏమొస్తుంది? క్షత్రాణం సంపత్తి, అదే క్షత్రియుల యొక్క సంపత్తి. క్షత్రాణం సంపత్తి, క్షత్రాణం సంపత్తి, క్షత్రాణం సంపత్తి. సంపత్తి అనే అర్థంలో మనకి ఏ అవ్యపదాన్ని ఉపయోగించే సంపత్తి అనే అర్థం చెప్పడం కోసము సహ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. సహ అనే అవ్యయపదాన్ని ఉపయోగించాము. ఓకేనా? కాబట్టి క్షత్రాణం సంపత్తి ఈజ్ ఈక్వల్ టు సక్షత్రం. సక్షత్రం అంటే క్షత్రియుల యొక్క సంపత్తి ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర భుజబలం ఉంటుంది, ధనబలం ఉంటుంది, శారీరక బలం ఉంటుంది, బుద్ధి బలం కూడా ఉంటుంది అన్నమాట. అది వాళ్ళకి స్వామి రూపం అన్నమాట, వాళ్ళ సంపత్తి అవి. క్షత్రాణం సంపత్తి సక్షత్రం. ఓకే, ఇదే రకంగా అన్ని ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ సబ్రాహ్మణం ఏంటండి? రెండో ఉదాహరణ సబ్రాహ్మణం. సబ్రాహ్మణం సబ్రాహ్మణం ఉదాహరణ దీనికి ఏమొస్తుంది? విగ్రహవాక్యం బ్రాహ్మణానాం సంపత్తి. బ్రాహ్మణుల దగ్గరే ఉంటుంది యజ్ఞం చేయడము, యాగం చేయడము. వాళ్ళ సంపత్తి ఇదే కదంక, వాళ్ళ వృత్తి ఇదే అనమాట. యజ్ఞం చేయడము, యాగాలు చేయడము, సంస్కారాలు చేయడము, చదవటం, చదివించడం, ఇదే వాళ్ళ వృత్తి అనమాట. ఇది బ్రాహ్మణ్ యొక్క సంపత్తి. ఈ సంపత్తి ద్వారా వాళ్ళ జీవన వ్యాపనం కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. అంటే బ్రాహ్మణానం సంపత్తి సబ్రాహ్మణం అంటామట. బ్రాహ్మణానం సంపత్తి సబ్రాహ్మణం. యజ్ఞం యాజనం పఠనం పాఠనం చ బ్రాహ్మణస్య లక్షణం అంట. చదవడం, చదివించడము, యజ్ఞ యాగాలు చేయడము, సంస్కారాలు చేయడము, పూజలు ఏవైతే ఉన్నాయో అవి చేయడము వారి బ్రాహ్మణ్ యొక్క కర్తవ్యం అన్నమాట. అది వాళ్ళ సంపత్తి. ఎవరి సంపత్తి ఏదైతే ఉందో ఆ సంపత్తి మనం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడే వారి భవిష్యత్తు అనేది కూడా బాగుంటుంది. కర్తవ్యాలను, వాళ్ళ సంపత్తిని వదిలిపెట్టారనుకోండి, వారి యోగ్యతను చేయాల్సిన కర్మలు చేయలేదనుకోండి, ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వారిలో ఆ వృత్తిలో ఉంటూ ఆ కర్మలు చేయకపోతే అది చాలా రాబోయే రోజులు భవిష్యత్తు అనేది అయోమయంగా ఉంటుంది, అస్తవ్యస్తంగా ఉంటుంది అన్నమాట. అంటే గురువు గారు ఇక్కడ సంపత్తి అని అంటే అర్థము అంటే వాళ్ళ యొక్క శక్తి అనా లేక వాళ్ళ యొక్క ధర్మం అనా విధి అనా ఎట్లా తీసుకోవచ్చు? చెప్తే కదండి, సంపత్తి అంటే క్షత్రుల యొక్క ధర్మం ఏంటి? క్షత్రులు వాళ్ళు భుజబలంతో ఉంటారు, కండబలంతో ఉంటారు. రాజ్యాన్ని రక్షించడంలో, పోషించడంలో వాళ్ళకి బలం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. అది వాళ్ళ సంపత్తి అన్నమాట. వారి కర్తవ్యం వాళ్ళ సంపత్తి. ధర్మం అని తీసుకోవచ్చు. వాళ్ళ యొక్క మొత్తం ధర్మం అంటే వాళ్ళ కర్తవ్యం తీసుకోవచ్చు. బలంతో సంపత్తి, ఒకరి ధనబలం ఉంటుంది, ఒకరి కండబలం ఉంటుంది, ఒకరి బుద్ధి బలం ఉంటుంది. అట్లా ఎవరికి ఏదైతే ఉంటుందో అది వాళ్ళ సంపత్తి. ఓకేనా? ఎవరికి ఏదైతే ఉంటుందో అది వాళ్ళ సంపత్తి అన్నమాట. అది తీసుకోవాలి. ఫస్ట్ ఈ రకంగా అన్ని తీసుకోవాలి. విపశ్చితం విపశ్చితం విపశ్చితానాం సంపత్తి విపశ్చితం అంటే విద్వాంసుల యొక్క సంపత్తి. విద్వాంసుల యొక్క సంపత్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర విద్య ఉంటుంది, పాండిత్యం ఉంటుంది, శాస్త్రాల యొక్క అధికారం ఉంటుంది. విపశ్చితానాం సంపత్తి విపశ్చిత్. ఇక సహ శబ్దం ఉంది మనకు. సంపత్తి అర్థం ఏ అవ్యపదం వచ్చిందండి? సహ వచ్చింది. ఆ సహ శబ్ద స్థానంలో సా ఆదేశం అయిపోయిందన్నమాట. సహ శబ్ద స్థానంలో సా ఆదేశంగా అయినది కాబట్టి సమస్త పదము స విపశ్చితం, స బ్రాహ్మణం, స క్షత్రం అని మనకు
సహస్థానం సా ఆదేశం చేసుకున్నాం అనమాట మనం ఇక్కడ. ఓకేనా? అంటే సపస్థిత్ అంటే విపస్థిత్ వచ్చిందంటే సా వీగా మారిపోయిందండి. కేవలం సహ అనేది సాగా మారిపోయింది. విపశ్చితం ఎలా ఉందో అలాగే ఉంది. విపశ్చితం ఏం కాలేదు. విపశ్చిత మూల శబ్దం ఎలా ఉందో అలాగే ఉంది. శత్రు శబ్దం ఎలా ఉందో అలాగే ఉంది. అంటే సహా మారిపోయింది అన్నమాట విపస్థిత్. సహా అనే అవ్యయపద స్థానంలో సా ఆదేశం చేశాం, అదే మారిపోయింది. నెక్స్ట్ శబ్దం అట్లానే ఉంది కానీ ఇది ముందుది మారిపోయింది. జీ 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 మొత్తం అయిపోయింది. నెక్స్ట్ బిందు రాసుకోండి. 15వ బిందు సాకల్య. ఏంటండి సాకల్య అంటే సంపూర్ణంగా. సాకల్య అని సంపూర్ణ అర్థంలో, మొత్తము సంపూర్ణంగా అనే అర్థంలో. సాకల్య అంటే సంపూర్ణము. ఓకే, దీని మీనింగ్ అన్నమాట సంపూర్ణము మొత్తము అనే అర్థంలో. సాకల్య అర్థంలో, సాకల్య అంటే సంపూర్ణము మొత్తము అనే అర్థంలో. సాకల్య అర్థంలో, సాకల్య అర్థంలో చూడు, ఒక సహ అనే అవ్యయ పదము ఒక్కొక్క శబ్దంతో వచ్చినప్పుడు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుంది. సహ అనేది పైనేమో సంపత్తి అర్థంలో వచ్చింది, ఇక్కడేమో సహ అనే అవ్యయ పదము మొత్తము అనే అర్థంలో వచ్చింది. ఒకసారి సహ అనే పదం అంతకనే ముందు నేను చెప్పుకున్నామట. అక్కడ సహ అనే పదము సాదృశ్యార్థంలో వచ్చింది. అలాగా సహ అని ఒకే అవ్యయ పదము ఒక్కొక్క శబ్దంతో ఉన్నప్పుడు ఒక్కొక్క అర్థాన్ని ఇస్తుందన్నమాట. అది మనం గమనించాల్సింది ఇక్కడ. అస్తు తో సాకల్య, సా దంత సరస్వతి సకారం ఉంది. సాకల్య, సాకల్య అంటే మొత్తము అనే అర్థంలో సహ అవ్యయ పదానికి సాకల్య అర్థంలో వర్తమానం అంటే రాయండి, క్షమితం. సాకల్య అర్థంలో వర్తమానమైనటువంటి సహ అవ్యయ పదానికి, సాకల్య అర్థంలో వర్తమానమైనటువంటి సహ అవ్యయ పదానికి, సహ అవ్యయ పదానికి సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. అది ఏంటో చూడండి, ఉదాహరణ రాసుకోండి. సతృణం, ఉదాహరణ ఏంటి? సతృణం, సతృణం. గురుగారు కొద్దిగా మ్యూట్ చేస్తారండి కొంత. సతృణం ఇక్కడ నేను రాస్తున్నాను కావాలంటే, కొంచెం మీకు కష్టంగా అనిపిస్తుంది, ఇది కనిపించడం లేదు కూడా. సతృణం, కనిపిస్తుందా అండి? బాబు గారు మ్యూట్ చేసుకోండి. ఏంటండి? రండి బాబు గారిని, మీరు చెప్పిన దాంతో ఆయన కూడా చెప్తూనే ఉన్నారు. డౌట్ ఉంటే అడగండి. సతృణం, జీ సతృణం, సతృణం ఇది మనకు ఓకే. స్లైడ్ చూసుకోండి మళ్ళీ. సతృణం స్లైడ్ పెట్టండి లక్ష్మణ్ గారు. సతృణం, దీనికి ఏమొస్తుంది విగ్రహవాక్యం? తృణం అపి అపరిత్యజ్య, తృణం అపి అపరిత్యజ్య. తృణం అంటే చిన్న గడ్డి పూస కూడా వదిలిపెట్టకుండా. తృణం అంటే గడ్డిపాస, గడ్డిపాస అంటాం కదా. తృణం అపి అపరిత్యజ్య, తృణాన్ని కూడా వదిలిపెట్టకుండా. అంటే మొత్తం ఒక గడ్డిపాస వదిలిపెట్టేదండి, ఒక గడ్డి పలక కూడా వదిలిపెట్టేయండి అంటున్నారు కదా, అలాగా. తృణం అంటే తృణం అపి, తృణం కూడా, అపరిత్యజ్య పరిత్యజ్య అంటే వదిలిపెట్టడం, అపరిత్యజ్య అంటే
వదిలిపెట్టకుండా, తృణమపి అపరిత్యజ్య వదిలిపెట్టకుండా, దాన్ని ఏమంటాం సతృణం. సతృణం. ఓకేనా? ఇప్పుడు మొత్తం వచ్చిన తినక కూడా మొదలుపెట్టి మొత్తం తీసుకొచ్చానమాట. అలాంటి మొత్తము అంతా అనే అర్థంలో సాకల్య అంటే సంపూర్ణంగా ఒక తినక కూడా వదిలిపెట్టకుండా మొత్తం తీసుకొచ్చాడు అనే వాక్యార్థంలో తీసుకెళ్తాం అనమాట. నెక్స్ట్ ఇదే విధంగానే సభుసం. సభుసం. సభుసం అంటే భుసం అంటే ఏమిటి? మనకు పొట్టు అండి. పొట్టు అంటే ఇప్పుడు వరి పొట్టు ఉంటుంది కదా, దాన్ని భుసం అంటామట. వరి పొట్టు అంటే వరి పొట్టే కదా మనకు. ఇప్పుడు జున్ను ఆడిస్తే వడ్లు, మన ధాన్యాన్ని జున్ను ఆడిస్తే ఏమవుతుందండి, దాన్ని పొట్ట చూస్తున్నా అది అన్నమాట. మినప్పొట్టు ఉంటుంది, అది వడ్ల పొట్టు ఉంటుంది, రకరకాల పొట్టు, శనగ పొట్టు ఉంటుంది. అవి పసులకు వాడుతూ ఉంటాం అనమాట. వస్తు అది భుసం అపి సభుసం, సంపూర్ణ భుసం అని అర్థం. అర్థంలో భుసం అపి అపరిత్యజ్య సభుసం. సభుసం. చూడు, ఇదే శబ్దాన్ని సహా వేరే అర్థంలో వస్తుంది. తోటి అని అర్థం తీసుకున్నాం అనుకో, తర్వాత వస్తుంది భుసేన సహితం సభుసం. అంటే భుసం తోటి మొత్తం సంపూర్ణంగా తీసుకొచ్చేయండి. మొత్తం ఒకటేంటి, సంపూర్ణంగా వదిలిపెట్టుకొని తీసుకొచ్చేయండి. ఒకటి భుసేన సహితం, ఒకటి కూడా వదిలిపెట్టుకున్న మొత్తం తీసుకొని వచ్చేయండి, దానితో తీసుకొచ్చేయండి. భుసేన సహితం ఆనయతు అంటే మొత్తం సంపూర్ణ తినుకతోటి తీసుకొని వచ్చేసి అని అర్థం తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో అలాగే ఎలాగని తీసుకో. శిఖతం. శిఖతం. శిఖత అంటే ఇసుక. శిఖతం. శిఖత సశల్కం ఉంది మహోదయ. అది కూడా రాసుకోండి, ఇబ్బంది లేదు. అంటే అన్ని ఇట్లా ఉంటాయి, వదిలేస్తాను నేను, మీరు అది కూడా రాసుకుంటారా? ఓకే సార్. కూడా ఉంది కదా గురువు గారు. శల్కం. శల్కం అపి. శల్కం అంటే ఏం సార్? శల్కం అంటే శిఖత అంటే ఇసుక మహోదయ. శిఖత అంటే ఇసుక. శల్కం అంటే శల్కం అని చెప్తా అండి. సకృష్ణం అంటే ఏంటి మరి అటువంటి గురువు గారు ఏంటండి? అర్థం? సకృష్ణం. 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 కృష్ణే సహితం సకృష్ణం. అక్కడ అర్థం మాది కృష్ణుడి తోటి సకృష్ణం. కృష్ణే సహా అర్జున ఆగత. సకృష్ణం అర్జున ఆగత. కృష్ణుడి తోటి అర్జునుడు వచ్చాడు, సకృష్ణం అలా చెప్పుకుంటాం. అది సహా అర్థం వస్తుంది. ఇక్కడ మనకు సంపూర్ణ అర్థం రాదు. సశుల్కం. సమూలం. సమూలం. జీ జీ సమూలం అని సంపూర్ణంగా. ఇక శల్కం అనేది, శల్కానికి అనేక అర్థాలు ఉన్నాయి. శల్కం అంటే చిన్న ముక్క, చెట్టు, బెరడు అట్లా ఇచ్చాడు. బెరడు ఇచ్చాడా? అనేక అర్థాలు ఉన్నాయి. సరే బెరడు తీసుకోవచ్చు. అంటే బెరడు సహితంగా మొక్క, శల్కం చిన్న మొక్క ఏదైనా తీసుకోవచ్చు. శల్కం అపి ఒక మొక్క కూడా వదిలిపెట్టుకొని తీసుకొని, ఒక బెరడు కూడా వదిలిపెట్టొద్దు అంటుంటా కదా, అలాగా. శల్కం అపి పరిత్యజ్య అపరిత్యజ్య సల్కం. శల్కం అపి అపరిత్యజ్య పైన చెప్పిన విధంగా విగ్రహం అన్నింటికి ఈ విధంగా ఉంటుందన్నమాట. శల్కం అపి అపరిత్యజ్య సతృణం. సతృణం. ఓకే, శల్కం అపి అపరిత్యజ్య సతృణం. ఇదక్కడ శిఖతం. శిఖతం అపి శిఖత. శిఖతం. శిఖత అపి అంటే ఇసుక కూడా. అపరిత్యజ్య. శిఖతాం అపి దాని. శిఖతాం అపి అపరిత్యజ్య శిఖతం. శిఖతం కూడా వదిలిపెట్టకుండా. శిఖతాం అపి అపరిత్యజ్య.
సశిఖతం అంటే ఒక్క ఇసుక రేణు కూడా వదిలిపెట్టకుండా సంపూర్ణంగా సమూహంగా సమూలంగా ఆ రకంగా అర్థం చేసుకోవాలి. సమూలంగా ఓకే. అలాగే సామృత్తికం మృత్తికామపి అపరిత్యజ్య సామృత్తికం మన్ను మృత్తిక అంటే మన్నును కూడా వదిలిపెట్టకుండా మొత్తం తీసుకొచ్చే అన్నట్టుగా అది వాక్యాలతో మనం ఎక్కడ ఏ సందర్భంలో ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకుంటామండి. మహోదయ అది మృత్తికాం అవుతుందా? ఆ మృత్తికా శబ్ద స్త్రీలింగంగా ఉంది కాబట్టి మృత్తికాం అంటాం. మృత్తికాం ఓకేనా. మృత్తికాం బుక్ లో మృతికం అనే ఉందిగా ఏంటండి విగ్రహ వాక్యంలో మృత్తికాపి అపరిత్యజ్య సమృత్తికం సమస్త పదంలో రస్వం అయిపోతున్నాం సమృత్తికం అవుతుంది. విగ్రహ వాక్యంలో ద్వితీయ విభక్తి ఏకవచనం ఉంటుంది. మృత్తికామపి అంటే మన్నును కూడా వదిలిపెట్టకుండా సంపూర్ణంగా తీసుకోవడం అనే అర్థంలో, సమూలంగా తీసుకోవడం, సంపూర్ణంగా తీసుకోవడం అనే అర్థంలో. ఓకేనా. సో ఈ రకంగా కొన్ని చెప్పిన ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బిందు రాసుకోండి. అంత అర్థంలో అంత అనే అర్థంలో నెక్స్ట్ బిందు అండి. అంటే సంపూర్ణంగా అంత పర్యంతం అంటే లాస్ట్ వరకు అంట కదా. అంత పర్యంతం ఇక్కడి నుంచి ఇంత వరకు అండి, ఈ లాస్ట్ వరకు అలాంటి అర్థంలో అంత పర్యంతం అనే అర్థంలో అంత పర్యంతం అంటే అంతిమం వరకు అలాంటి అర్థంలో అంత అనే అర్థంలో అంటే అంతిమం వరకు అనే అర్థంలో అంత అంటే అంతిమం వరకు అది గుర్తుపెట్టుకోండి. అస్తు అంత అనే అర్థంలో అంత అనే అర్థంలో అంత అనే అర్థంలో అంత అనే అర్థంలో సహ అనే అవ్యయపదానికి ఒక్క నిమిషం దీంట్లో మనం పైన చెప్పిన అర్థం మారిపోయింది. సహా అంత అనే అర్థంలో వర్తమానమైనటువంటి సహా అనే అవ్యయపదానికి అని ఒక రకంగా రాసుకుంటూ వస్తున్నా, అదే విధంగా రాద్దాం ఇక్కడ కూడా. అంత అనే అర్థంలో వర్తమానమైనటువంటి సహా అనే అవ్యయపదానికి సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. 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 ఓకేనా. ఉదాహరణ రాసుకోండి. సాగ్ని అధీతే సాగ్ని అధీతే. స్లైడ్ చూడండి. సాగ్ని అధీతే సాగ్ని అధీతే సాగ్ని అధీతే సాగ్ని అధీతే సాగ్ని అధీతే. దీనికి ఏమొస్తుంది విగ్రహ వాక్యము? అగ్నిగ్రంథ పర్యంతం. అగ్నిగ్రంథ పర్యంతం. అగ్నిగ్రంథ పర్యంతం. అగ్నిగ్రంథ
అగ్ని సూక్తం లేదంటే ఒకటి ఏదైనా ఒక గ్రంథ పర్యంతం, అగ్ని గ్రంథ పర్యంతం, అగ్ని పేరు గల ఒక ఏదో గ్రంథ విశేషం ఉంటుంది. అగ్ని గ్రంథ పర్యంతం ఈ గ్రంథం నుంచి మొదలుకొని అగ్ని పురాణం అగ్ని పురాణంలో అగ్ని శబ్దం ఉంది, అట్లా అగ్ని గ్రంథ పర్యంతం పఠితవ్యం, అంతవరకు చదవాలి. అంటే అంత అనే అర్థంలో మనం ఏ అవ్యపదాన్ని ఉపయోగించాము? సహ అనే అవ్యపదాన్ని ఉపయోగించాము. అందుకే విగ్రహవాక్యం ఏం చెప్పుకున్నాము? అగ్ని గ్రంథ పర్యంతం = సాగ్ని అంటాం. అగ్ని గ్రంథ పర్యంతం = సాగ్ని అంటే అగ్ని ప్రకరణం వరకు. అగ్ని ప్రకరణం ఏదైతే ఉందో ఒక్కో చోట్ల ఒక్కో ప్రకరణం ఉంటుంది, దాంట్లో అగ్ని గ్రంథ పర్యంతం వరకు అనే అర్థంలో. అంతం ఇక్కడ అగ్ని గ్రంథ పర్యంతం, అంతవరకు అనే అర్థంలో ఈ అర్థం తీసుకోవాలి. అస్తు అగ్ని గ్రంథ పర్యంతం. ఇదే విధంగానే సేంద్రం, ఇంద్ర గ్రంథ పర్యంతం, ఇంద్ర పర్యంతం అది ఒకే గ్రంథ విశేషం అయితే ఇంద్ర గ్రంథ పర్యంతం. ఇంద్ర అనే పేరు గల ఒక ప్రకరణం ఉంటుంది, ఆ గ్రంథ పర్యంతం సేంద్రం అంటాం. సాలో ప్లస్ సా ఈ కలిసి గుణం అయిపోయింది కాబట్టి ఆ గుణ ప్రకారంగా సే అయిపోయిందండి, సేంద్రం అయిపోయింది. సేంద్రం. విగ్రహవాక్యం వచ్చేసి ఇంద్ర గ్రంథ పర్యంతం, ఇంద్ర గ్రంథ పర్యంతం, దాన్నే సేంద్రం అంటాం. సా ప్లస్ ఇంద్ర సేంద్ర అయిపోయింది. సాలో ఆ ఉంది, పక్కన ఈలో ఈ ఉన్న, సేంద్రం అయిపోయిందంట. సేంద్రం, సేంద్రం. మహోదయ ఇంద్ర గ్రంథ పర్యంతం మహోదయ. జీ ఇంద్ర గ్రంథ పర్యంతం. ఇంద్ర సూక్తి కదా, అగ్ని సూక్తి, ఇంద్ర సూక్తి, అట్లా ఆ ప్రకరణం ఏదైతే ఉందో ఆ ఇంద్ర గ్రంథ అంతిమ వరకు అనే అర్థంలో సేంద్రం అంటాం. అంటే అంతవరకు, ఇక్కడి నుంచి అంతవరకు, ఇంద్ర పర్యంతం, ఇంద్రుని వరకు. ఇవి ఎక్కువగా గ్రంథాలకే వస్తుందండి ఇది. అది ఎక్కడే ఉపయోగించుకోవచ్చు. ఉపలక్షణంగా ఒక గ్రంథం చెప్పామన్నమాట, ఓకే ఓకే. ఒక ఉపలక్షణం ఒక చెప్పాము, అది ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇంతవరకు, అంతం వరకు. సాంగోపాంగం. సాంగోపాంగం, ఈ అంగాల మొదలుకొని ఈ అంగం ఉపాంగాలంత వరకు అనేది, ఉపాంగాల అంతిమ వరకు. అలాగే ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు లౌకిక వస్తువులు ఉపయోగించుకోవచ్చు, వ్యక్తులు ఉపయోగించుకోవచ్చు, గ్రంథ విశేషంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే. సాంగం ఇక్కడ పక్కన ఇచ్చారు, సాంగం. అంగ పర్యంతం, సాంగం. సతద్దితం ఉంది మహోదయ, సతద్దితం. తద్దిత ప్రత్యయ, తద్దిత పర్యంతం, సతద్దితం అంటే తద్దిత ప్రత్యయం వరకు అనమాట. తద్దిత ప్రత్యయ పర్యంతం, సతద్దితం. ఇప్పుడు కృత్ ప్రత్యయాలు, తద్దిత ప్రత్యయాలు ఆ ప్రకరణం వరకు, తద్దిత ప్రత్యయ ప్రకరణం వరకు అని, అంతవరకు, అంత వరకు ఈ అర్థంలో. ఓకే. మహోదయ సాంగం కి అంగ పర్యంతం. అంగం ఏంటి? షడంగాలు ఉన్నాయి కదా, షడంగ పర్యంతం. అలాగా అంగాలు ఏం తీసుకోవచ్చు? వేదాంగాలు తీసుకోవచ్చు, ఉపాంగాలు తీసుకోవచ్చు. అందుకే సాంగోపాంగం ఎవరు చెప్పారు ఇప్పుడు, అలాగా తీసుకోవచ్చు. అది ఎక్కడే అన్వయించుకోవచ్చు. కానీ ఇక్కడ సహా అనే అవ్యపదం ఏ తత్వంలో వస్తుంది మనకు? అంతము వరకు, ఇక్కడి నుంచి ఇంతవరకు, అంతం చెప్పడం కోసం వస్తుంది. అది మనం నోట్ అవుట్ చేసుకోవాలి, పాయింట్ అవుట్ చేసుకోవాలి. ఓకే. సందర్భాన్ని బట్టి మనం అన్వయించుకోవాలన్నమాట, అంతే కదండి? సందర్భాన్ని బట్టి. జీ అవునండి. సమాసం, సమాసాంత పర్యాయం. ఇప్పుడు ఏంటి? ద్వంద్వ సమాసాంత వరకు, ద్వంద్వ సమాసం వరకు అండి. ద్వంద్వ సమాస పర్యంతం, అవిభావ సమాసం నుండి మొదలుకొని అంతిమేంటి బౌద్ధి సమాస పర్యంతం. సమాసం చెప్పినా కదా, దాన్ని సమాసం అంటాం. సమాసాంతం కృత్ ప్రకరణం నుండి మొదలుకొని సమాసాంత పర్యంతం, సమాసానికి అంతిమ వరకు. అలాగా సమాసాంతం, దాన్నే సమాసం అంటాం. సమాసం, సమాసం.
అంటే గురుగారు 5 దాకా అని అంటే కనుక జీ? సపంచకం అని అన్నారు అనుకోండి, ఇప్పుడు 1 నుంచి 5 దాకా అని అర్థం వస్తుందా అండి? లేదు 5 తర్వాత 5 దగ్గర నుంచి మొదలవుతుంది, ఎట్లా 1 నుంచి తీసుకోవాలి? 5 వరకు దాకానా? అంటే అదే ఏదైనా వస్తువు సంఖ్యించాలి. పంచ సంఖ్య అంతిమ వరకు. ఆ, అంటే 5 నుంచి చివరి దాకానా విశేషం లేక 1 నుంచి 5 దాకానా? అంటే స్టార్ట్ ఇక్కడ నుంచి ఇంతవరకు అని అర్థం. అంతం చూపించాలి. అంతం అంటే ఆది నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఆది ఉంది, అంతం చూపించాలి కదా. 1 నుంచి 5 కావచ్చు, 1 నుంచి 10 కావచ్చు, ఏం కావచ్చు, అంత శబ్దం రావాలి కదా. ఇక్కడ నుంచి ఇంతవరకు అంతిమం వరకు అంత శబ్దం యాడ్ చేయాలి అంటే అంతిమంలో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, నేను చెప్పాను నైగం. నైగం అంటే వేదాలకు నైగం అని పేరండి. ఏంటి? నిగమ పర్యంతం నైగం. నిగమ పర్యంతం నైగమ పర్యంతం. నిగమ లాగానే నిగమస్య భావ నైగమం అయిపోతుంది. నైగమ పర్యంతం సనైగమం. సనైగమం అంటే నిగమం అంటే చెప్పాను వేదం. వేదం వరకు, శిక్ష నుంచి మొదలుకొని వేదం వరకు, ఓకేనా? అలాగా వేదాంతం వరకు అలాంటి అర్థంలో అలా అర్థం చేసుకోవాలి. అస్తు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అని మనం మామూలుగా అర్థం చేసేసుకోవచ్చు అంతే కదండి. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఈ బిందు మనం సాకల్య అంటే ఏమిటి? అంత అని అర్థం. అది సాకల్య కాదు, ఇది అంత అర్థంలో సహా అనే అవ్యపదము సుబంతంతో అవ్యభావ సమాసం అవుతుంది అని మనం ఉదాహరణ చెప్పుకున్నాము. సాగ్ని అధీతే, అగ్ని పర్యంతం చదువుతున్నాడు, ఇంద్ర పర్యంతం చదువుతున్నాడు, సాంగోపాంగం చదువుతున్నాడు. అధిత శబ్దం అన్ని చోట్ల అన్వయం చేసుకోవచ్చు. ఓకే. నైగమం, నైగ పర్యం వేద పర్యంతం చదువుతున్నాడు. ఇక్కడ ఎక్కువగా గ్రంథ విశేషంలో మనకు తీసుకున్నాము. సో ఎందుకంటే ఉదాహరణ అలాగే వచ్చాయి కాబట్టి వేరే చోట్ల అన్వయం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అస్తు. నెక్స్ట్ బిందు రాసుకోండి. సాదృశ్యాన్ని వదిలిపెట్టి, సాదృశ్య సమానతను వదిలిపెట్టి, సాదృశ్యాన్ని వదిలిపెట్టి, నెక్స్ట్ బిందు అండి. నెక్స్ట్ బిందు సాదృశ్యాన్ని వదిలిపెట్టి వేరే అర్థంలో, అంటే యథా అనే, ఇప్పుడు చెప్తాను. సాదృశ్యాన్ని వదిలిపెట్టి రాసుకోండి. సాదృశ్యాన్ని వదిలిపెట్టి వేరే అర్థంలో, వేరే అర్థంలో వర్తమానమైనటువంటి, వేరే అర్థంలో వర్తమానమైనటువంటి యథా అనే అవ్యయపదానికి, యథా అనే అవ్యయపదానికి, యథా అనే అవ్యయపదానికి, యథా అనే అవ్యయపదానికి యథా అనే అవ్యయపదానికి యథా అనే అవ్యయపదానికి సుబంతంతో అవ్యయభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. సుబంతంతో అవ్యయీభావ సమాసం అవుతుంది. ఓకేనా? ఇక చూడండి, యథా అనే పదాన్ని మనం అంత ముందుకు సాదృశ్యార్థం తీసుకున్నామట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? సాదృశ్యార్థాన్ని వదిలిపెట్టి, బై ముందు యథా అంట సాదృశ్యార్థంలో చెప్పుకున్నాం కదా అవ్యయ పదాన్ని, ఇప్పుడు మళ్ళీ అదే అర్థం తీసుకుంటామని చెప్పి ముందే చెప్పాడు. సాదృశ్య అర్థాన్ని వదిలిపెట్టి వేరే అర్థంలో, వేరే అర్థంలో వర్తమాన యథా అనే అవ్యయ పదానికి సుబంతంతో సమాసం అవుతుంది. వేరే అర్థం ఏంటి అది చూడండి. యథా, ఉదాహరణ యథావృద్ధం, యథావృద్ధం. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారు అంతే, కేవలం ఏ ఏ వృద్ధులు అయితే ఉన్నారో వారికి ఇవ్వండి. ఏ సమానత చెప్పడం లేదు, సాదృశ్యం చెప్పడం లేదు. వేరే అర్థం చెప్పినాం. ఏ ఏ వృద్ధాతే, ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో
ఎవరెవరైతే బాలకులు ఉన్నారో, ఎవరెవరైతే యువకులు ఉన్నారో, ఎవరెవరైతే స్త్రీలు ఉన్నారో వారికి ఇవ్వండి. అట్లా ఏదైనా ప్రకారం తీసుకోవచ్చు. అంటే ఎవరెవరైతే ఉన్నారో వారు అలాంటి అర్థంలో అంటే సాదృశ్యత చెప్పడం లేదు, సమానత చెప్పడం లేదు అంటాం. ఎవరెవరైతే ఉన్నారో అలాంటి అర్థం చెప్తున్నాం ఇక్కడ. అలాంటి అర్థం చెప్పడం కోసం యథా శబ్దాన్ని ఉపయోగించాం. యథా ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి అన్నిటిగా మనం చెప్తుంటాం కదా. ఎక్కడ ఎవరి ఉపస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి, అలాగా అర్థం చేసుకోవాలి. అస్తు. యథావృద్ధం. ఎగ్జాంపుల్ ఏంటి? యథావృద్ధం. యథావృద్ధం. ఏ వృద్ధా యథావృద్ధం. ఏ వృద్ధ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళని యథావృద్ధం. వృద్ధులు ఏ రకంగా అయితే ఉన్న క్రమంగా పోల్చుకోవచ్చు అక్కడ. ఏ క్రమంలో వయసు మళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వండి. అనుజ్యేష్టం అని చెప్తుంటారు. అలాగా యథావృద్ధం ఎవరైతే వృద్ధులు ఉన్నారో అలాంటి అర్థం. ఎవరెవరైతే వృద్ధులు ఉన్నారో వారు. వారు ఏంటి? వాక్యార్థాన్ని బట్టి మనం ఎక్కడ ఏ సందర్భంలో వాడుతున్నాం దాన్ని ఆ రకంగా వాడుకుంటాం. నెక్స్ట్ యథా బాలకం. ఇక్కడ అది ఇచ్చాడు. ఏ బాలకా యథా బాలకం. ఏ బాలకా యథా బాలకం. సమస్త పదంలో ఏకవచనం వచ్చింది. యథా బాలకం, యథావృద్ధం. విగ్రహవాక్యంలో అయితే ఉంది, బహువచనం ఉన్నాయి. ఏ అనే బహువచనం, వృద్ధా అని కూడా బహువచనమే. అలాగే ఏ బాలకా యథా బాలకం సమస్త పదంలో ఏకవచనం వచ్చింది, అది గమనించాలి మనం. ఏ బాలకా యథా బాలకం. ఓకేనా? ఏ బాలకా యథా బాలకం. యథావిధి వస్తుందా మహోదయ? ఏ విధులైతే ఉన్నాయి, యా విధి యథావిధి అలాగే చెప్పుకోవచ్చు. అప్పుడు ఏ రాదు, యా వస్తుంది. స్త్రీలింగ శబ్దం కాబట్టి, విధి శబ్దం స్త్రీలింగం ఉంది కాబట్టి యా విధి యథావిధి. ఏ రకంగా విధి ఉందో ఆ విధి ప్రకారం చేయండి. నేను చెప్పేదే ఉంది. యథావిధి నిర్ధారించబడిందో ఆ విధి ప్రకారం చేయండి. ఏ విధి యథావిధి. యా విధి యథావిధి. ఓకే. అలాగే యథావైద్యం. ఏ వైద్యా యథావైద్యం. ఏ వైద్యా యథావైద్యం. యథా గీరం ఉంది మహోదయ. యథా గీరం కూడా ఉంది. యథా గౌరవం. తీరం కాదు, గౌరవం. చెప్తాను, అది బై మిస్టేక్ జంప్ చేశాను. యథా వైద్యం. ఏ వైద్యా యథా వైద్యం. యా విధి అండి. యా విధి. యా విధయ. బహుశా రాయండి. యా విధయ యథా విధయ. యథాతథమని కూడా చెప్పుకోవచ్చండి. ఎలా ఉందో ఆ ప్రకారంగాని కూడా ప్రసంగాన్ని బట్టి చూసుకోండి. మనం ఏ సందర్భంలో వాడుకోవచ్చు. అలాగే అని ఇలా ఉంటాయని చెప్పి కొన్ని నమూనా చూస్తున్నాయి, ఇలా ఉందని చెప్పి. ఓకేనా? యథా యద్ గౌరవం. యద్ గౌరవం యథా గౌరవం. యద్ గౌరవం యథా గౌరవం. యథా గౌరవం. మహోదయ బుక్ లో ఇలేదు మహోదయ. మనం పెట్టుకుందామా మహోదయ? ఏంటండి? గౌరవం ఇచ్చాడు మహోదయ. గౌరవం ఇచ్చాడు. యథా గౌరవం ఇచ్చాడు మహోదయ. గౌరవము మహోదయ. లేదు మహోదయ. యథా గౌరవం కరెక్ట్. ఘోరం చెప్పారు. యథా ఘోరం. ఇది గౌరవం కాదు. ఎవరికైతే గౌరవం అది చెప్పు. యథా గౌరవం. ఇది యథా ఘోరం. గౌరవానికి ఘోరం చాలా అర్థం తేడా ఉంది. ఎంత ఘోరంగా ఉంది నిందార్థంలో. యద్ ఘోరం యథా ఘోరం. యద్ ఘోరం యథా ఘోరం చాలా ఘోరంగా ఉంది, అది వేరండి. ఓకే. గౌరవం శబ్దం చూశాను, ఎంత ఘోరంగా ఉంది అన్నిటిగా. ఓకే. ఈ రకంగా మనకు ఈ పదాలు ఉంటాయి. ఘోరం అండి. గౌరవం శబ్దం వేరు, ఘోరం శబ్దం. ఇక్కడ ఘోరం శబ్దం ఇచ్చారు. అంటే రెండో గాన అండి, మొదటి గాన?
మామూలుగానే అండి, మామూలుగానే ఘో రసం అండి, రసం. మామూలుగానే వస్తుంది, రసం మామూలుగానే వస్తుంది. అల్ప ప్రాణమే వస్తుందండి. అల్ప ప్రాణం. తెలుగులో ఘోరం అంటాం కదండి. తెలుగులో మనం ఘోరం రాస్తాం కదా. కాబట్టి ఇక్కడ ఘోరం శబ్దం కూడా, ఎందుకంటే మనం ఇక్కడ గౌరం, ఘోరం కాదండి, ఇది గౌ శబ్దం ఉంది కాబట్టి గౌరవం. నాకు తెలిసి ఇక్కడ వకారం ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, గౌరవం తీసుకోవాలి. యథా ఘోరం అన్నప్పుడు మహాప్రాణం రావాలి, యద్యత్ ఘోరం. ఓకేనా? ఇక్కడ గౌరవం శబ్దమే ఉంది కరెక్టే, ఇక్కడ వకారం లోపించింది. మీనా గారు చెప్పినట్టుగా ఇక్కడ వకారం లోపించింది. ఘోరం అనేది మహాప్రాణంలో ఉంటుంది. ఘోరం శబ్దం తీసుకున్నారు, కానీ ఇక్కడ 2 అక్షరాలు ప్రింటింగ్ మిస్టేక్ ఉండవు కాబట్టి ఉంటది, వేరే విషయం అండి. కాబట్టి ఘోరం శబ్దంలో మహాప్రాణం రాసుకోండి, గౌరవంలో వకారం యాడ్ చేసుకుని యద్ గౌరవం యథా గౌరవం రాసేసుకోండి. అస్తు. ఆచార్య యథా వైద్యానికి కూడా యద్ వైద్యమేనా? యథా వైద్య, యథా వైద్య, ఏ వైద్యా, వైద్య శబ్దం పుల్లింగంలో ఉంది కాబట్టి చెప్పాను. ఏ వైద్యా యథా వైద్యం. అస్తు. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాధుశాస్త్రం కాకుండా ఊరికే వాళ్ళ యొక్క ఉపస్థితిని మనం చూపించాలి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే బాలకులు ఉన్నారో, ఎవరైతే వైద్యులు ఉన్నారో, యథా వైద్యం, ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళు ఆ స్థితిలో తీసుకోవడం అనమాట. అలాంటి అర్థం తీసుకోవాలి. ఓకేనా? మహోదయ, మీరు యా విధయ అనేది దేనికి చెప్పారండి? యా విధయ, యథా విధి. ఇక్కడ లేదు, ఇవ్వలేదు, వారు ఏదో మధ్యలో అడిగారు ఎవరో. నెక్స్ట్ రాసుకోండి, నెక్స్ట్ బిందు రాసుకోండి. ఇప్పుడు నిశ్చయార్థంలో ఉండి అవధారణ, అంటే పరిమాణాన్ని నిశ్చయించడం, ఒక పరిమాణం, ఒక కొలత నిశ్చయించే అర్థంలో. అవధారణం అంటే నిశ్చయించే అర్థంలో, ఒక పరిమాణాన్ని నిశ్చయించే అర్థంలో ఈ అవ్యపదాన్ని ఉపయోగిస్తాం. చూడండి, రాసుకోండి. అవధారణ అంటే పరిమాణం యొక్క నిశ్చయార్థంలో, కానీ బ్రాకెట్ రాసుకోండి. అవధారణ. నెక్స్ట్ బిందు అవధారణ అంటే పరిమాణం యొక్క నిశ్చయార్థంలో, పరిమాణం యొక్క నిశ్చయార్థంలో వర్తమానమైనటువంటి యావత్ అనే అవ్యపదానికి, యావత్ అనే అవ్యపదం, యావత్ అనే అవ్యపదము యావత్ అనే అవ్యపదం కాబట్టి యావత్ అనే అవ్యపదానికి వర్తమానమైనటువంటి యావత్ అనే అవ్యపదానికి సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. 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 ఓకే, సో ఏంటి ఉదాహరణ చూసుకో. నిశ్చయార్థంలో ఎలా ఉంటుంది? యావద్ మాత్రం, దా పూర్తిగా ఉన్నది. మూల ఉదాహరణ కదా. యావద మాత్రం, ఒక్క నిమిషం అండి. యావద మాత్రం, యావద మాత్రం,
విదుషః విదుషః యావదమత్రం విదుషః నిమంత్రయస్వ యావదమత్రం విదుషః నిమంత్రయస్వ యావదమత్రం అది యావద మంత్రం అనుకుంటానండి. యావద మాత్రం అనేది మత్తాన్ని ఆదేశం వస్తుందని చెప్పి నాకు డౌట్ వస్తుందండి. అందుకే మత్తం చెప్పాను. మాత్ర శబ్దానికి మత్త ఆదేశం అవుతుంది. యావద మాత్రం అట్లా ఆహ్వయ అంటే ఎవరు ఎంతమంది ఉన్నారో అంతమంది విద్వాంసులు ఆహ్వానించు. యావద మాత్రం విదుషః నిమంత్రయస్వ నిమంత్రించండి అంటే ఎంతమంది అయితే విద్వాంసులు ఉన్నారో యావద మాత్రం విదుషః యావదమత్రం విదుషః నిమంత్రయస్వ. సార్ అక్కడ ఉన్న విదుషులందరినీ అనే అర్థం ఏమైనా వస్తుందండి? విదుష అంటే విద్వాన్ విదుషః అనే చాలా బహువచనం. అంటే ఎంతమంది అయితే విద్వాంసులు ఉన్నారో వారిని నిమంత్రించండి. నిమంత్రయస్వ నిమంత్రించండి. యావదమత్రం ఎంతమంది విద్వాంసులు ఉన్నారో వారిని నిమంత్రించండి. ఓకేనా? ఇక్కడ ఏమి పాత్ర అన్నాడు కదా సార్. యావంతి అమత్రాణి అని రాసింది. ఇక్కడ ఏమి ఇచ్చా అంటే ఇంకో రకం తీసుకోడు. యావంతి పాత్రాన్ని సంతి తావంతః విదుషాన్ ఆమంత్రయస్వ. యావంతి పాత్ర ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అంతమంది విద్వాంసులు ఆహ్వానించండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇచ్చే యావద మాత్రం విదుషః ఎంతమంది విద్వాంసులు ఎక్కడైనా తీసుకోవచ్చు అర్థాన్ని మనం. ఇక్కడ యావద మాత్రంలో పాత్ర అని చెప్పి మనకి అక్కడ శబ్దంలో పాత్ర శబ్దం లేదు కదా. అంటే అన్వయం అనేది ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాం అట. ఇక్కడ కింద బ్రాకెట్ ఇంకొక ఇచ్చాడు. యావంతి అమత్రాన్ని ఇక్కడ అమత్రం ఉందన్నమాట. యావద మత్రం ఇప్పుడు యావద్దు ప్లస్ అమత్రం అంటే పాత్ర అని ఇక్కడ. యావద మత్రం యావద్ అమత్రం ఈ అమత్రం అంటే పాత్ర విశేషం అని తీసుకోవాలి. అందుకే యావద అమత్రం. పాత్రత అంటే విద్వత్తు. అక్కడ ఏంటి పాత్రత అంటే అక్కడ విద్వత్తు కదా. పాత్రత వేరు పాత్రం వేరండి. పాత్రత కాదు ఇక్కడ పాత్ర అంతే. పాత్ర హే. ఓకేనా? పాత్రత అంటే మీరు చెప్పి యోగ్యత అర్థం వస్తుంది. పాత్రత ఇవ్వదు ఇక్కడ. పాత్ర అని చెప్తున్నాడు. పాత్రత కాదు ఇక్కడ. మీరు అది చెప్తే యావన్ తేషాం పాత్రత అస్తి తేషాం ఆహ్వయ. ఎవరికైతే యోగ్యత ఉందో వారిని ఆహ్వానించండి. అలా అర్థం భిన్నంగా మారిపోతుంది. ఇక్కడ మాత్రం యావద్ అమత్రం విదుషః నిమంత్రయస్వ. యావద్ అమత్రం అనేది ఇక్కడ ఏంటంటే అమత్రం శబ్దం పాత్ర విశేషంగా ఎన్నైతే పాత్రలు ఉన్నాయో యావద్ అమత్రం ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అన్ని అంతమంది విదుషులను అంటే విద్వాంసులను నిమంత్రయస్వ నిమంత్రించండి అని అర్థం వస్తుంది. దీన్ని బహువచనంలో యావంతి అమత్రాన్ని యావద్ అమత్రం ఆ రకం కూడా తీసుకోవచ్చు. యావంతి అమత్రాన్ని బహువచనంలో ఆ రకం కూడా విగ్రహవాక్యాన్ని రాయొచ్చు అని చెప్పి అది కూడా ఇచ్చామండి. యావంతి అమత్రాన్ని స్పష్టంగా ఇచ్చే బహువచనంలో యావంతి అమత్రాన్ని = యావదమత్రం. యావదమత్రం యావద్ అమత్రం అంటే యావదమత్రం అని చెప్పామంట. యావద్ అమత్రం అవుతుంది. ఓకే. యావద్ ఆసనం ఉపవేశయ అతిథిన్. ఎన్నైతే ఆసనాలు ఉన్నాయో అంతమంది అన్ని ఆసనాల మీద ఉపవేశయ అంటే కూర్చోబెట్టు. నెక్స్ట్ ఉదాహరణ ఏంటి? అంటే ఇవ్వు అన్నట్టు ఆచార్య. దేదో అన్నాడు కదా. అదే నిమంత్రయస్వ ఆమంత్రించండి. దేదో నిమంత్రం ఇవ్వండి అంటే ఇవ్వండి అంటే అంతమందికి పాత్రలు ఇవ్వండి. నిమంత్రయస్వ నిమంత్రించండి. ఇప్పుడు అండి నిమంత్రించండి అండి శబ్దం తీసుకుని మనం ఇవ్వడం అని కాదు. ఇవ్వండి కూడా డే ఉంది. ఆమంత్రించండి కూడా డే ఉంది. అర్థం పూర్తి సంపూర్ణ వాక్యం చూసుకోవాలి కదా మనం. అదే అర్థం అండి. ఓకేనా? నెక్స్ట్
నెక్స్ట్ యావదాసనం. ఏంటండి? యావదాసనం. 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 యావద్ ప్లస్ ఆసనం కలిపితే యావదాసనం అయిపోయిందండి. యావదాసనం. నెక్స్ట్ ఒక్క నిమిషం, అదే ఉదాహరణ రాస్తున్నాంగా. యావదాసనం. ఉపవేశయ అతిథీన్. ఉపవేశయ. ఉపవేశయ అతిథీన్. ఉపవేశయ అతిథీన్. యావదాసనం ఉపవేశయ. ఎన్నైతే ఆసనం ఉందో అంతమంది ఉపవేశయ. ఉపవేశి కూర్చోబెట్టు. ఎవరిని? అతిథీన్. అతిథులను. అతిథీన్. అతి అనేది మొట్టమొదటి అల్పప్రాణం, రెండవది మహాప్రాణం. మహాప్రాణం అనేది దీర్ఘం కూడా వస్తుంది. అతిథీన్. అతిథులను. యావదాసనం ఉపవేశయ అతిథీన్. దీన్ని యావద్ ఆసంది ఆహ్వయ. యావద్ ఆసంది ఆహ్వయ అలా కూడా చెప్పుకోవచ్చు. యావద్ ఆసంది ఎన్నైతే ఆసనాలు ఉన్నాయో ఆహ్వయ అంతమంది ఆహ్వానించండి. ఎవరిని? ఆగంతుక. ఎంతమంది ఆగంతుకులు ఉన్నారో అంటే వచ్చిన వాళ్ళు అతిథులు ఉన్నారో. ఆగంతుక అంటే అతిథులను. ఆహ్వయ అతి ఆగంతుకాన్ ఆహ్వయ యావద్ ఆసంది. ఎన్నైతే ఆసనాలు ఉన్నాయో అలా అలా కూడా రాసుకోవచ్చు. ఏం చెప్పాను? మొట్టమొదటిది యావదాసనం ఉపవేశయ అతిథీన్. యావదాసనం ఉపవేశయ అతిథీన్. ఇది ఒక ఉదాహరణ. దీన్ని ఇంకో రకంగా యావదాసంది. ఆసంది సామాన్య దకారమే. యావదాసంది ఆహ్వయ. 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 ఆహ్వయ ఆగంతుకాన్. 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 ఓకే. ఆగంతుకాన్. సో ఇది దీని అంటే నిశ్చయిస్తున్నాం అంట. ఏం నిశ్చయిస్తున్నాం? పరిమాణం నిశ్చయించాము ఇక్కడ. ఎంతమంది అంటే పరిమాణ రకంగా ఎన్నైతే ఆసనాలు ఉన్నాయో అంతమందిని, ఎన్నైతే పాత్రలు ఉన్నాయో అంతమందిని, అలాగా. అంటే పరిమాణం ఇక్కడ నిశ్చయించిన తర్వాతనే ఆ నిశ్చయానుగుణంగా ఆ వ్యక్తులను ఆహ్వానిస్తున్నాం అన్నమాట. సో అందుకే అవధాన నిశ్చయార్థం, పరిమాణం యొక్క నిశ్చయార్థంలో యావదనే అవ్యపదాన్ని ఉపయోగించాం. యావదనే అవ్యపదము సుబంతంతో సమాసమైందన్నమాట. అది ఎలా ఉంటుందో మనం చూసాం. ఓకే. నెక్స్ట్ ఒక బిందువు ఉంది, అదొకటి రాసుకోండి. మాత్ర. ఏంటిది? మాత్ర. మాత్ర అంటే కొంచెం. కొంచెం మాత్రం ఇవ్వండి. కొంచెమే మాత్రం ఇవ్వండి. కొంచెం మాత్రం ఇవ్వండి అంటే మనం మాత్రం అంటే కొంచెము. తెలుగులో అదే ఉపయోగిస్తాం. మాత్ర అంటే కొంచెము. ఓకే. మాత్రా అర్థంలో వర్తమానమైనటువంటి నెక్స్ట్ బిందువు అండి. మాత్రా అర్థంలో అంటే కొంచెము అనే అర్థంలో వర్తమానమైనటువంటి ప్రతి అనే అవ్యయపదానికి సుబంతం తోటి అవ్యయీభావ సమాసం అవుతుంది. 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 ఓకే. సో ఎగ్జాంపుల్ రాసుకోండి. శాఖ ప్రతి. శాఖ అంటే కొంచెం కూర, కొంచెం శాఖం. శాఖ ప్రతి. శాఖ కొంచెం అనే అర్థం ఇక్కడ అల్ప శబ్దం వచ్చింది మనకు. శాఖ ప్రతి. ప్రతి అనే అవ్యయపదం ఇచ్చాము. కొంచెం అనే అర్థంలో వచ్చింది. ప్రతి అనే అవ్యయపదం ఉపయోగించాము. దాని విగ్రహ వాక్యంలో
అల్ప శబ్దం చెప్తున్నమాట. విగ్రహ అల్పం శాకం అంటే కొంచెం, అల్పం అంటే కొంచెం, శాకం శాకం అంటే కూర. శాక ప్రతి అనేది మూల ఉదాహరణ. శాక ప్రతి, దీనికి బ్రాకెట్లు రాస్తాం. అల్పం విగ్రహ వాక్యం, అల్పం శాకం, అల్పం శాకం, అల్పం శాకం ఇజ్ ఈక్వల్ టు శాక ప్రతి అంటాం. అల్పం కొంచెం అనే అర్థం ఏమొచ్చింది మనకు అవ్యయపదము? ప్రతి అనే అవ్యయపదం వచ్చింది ఇక్కడ. కొంచెం అనే అర్థం చెప్పడం కోసము ప్రతి అనే అవ్యయపదం వచ్చింది. అందుకే శాక ప్రతి. ప్రతి అంటే కొంచెం, శాకం అని అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే శం సూప ప్రతి, సూప ప్రతి, సూప ప్రతి విగ్రహవాక్యం వస్తుంది. ఏ విధంగా అయితే అల్పం శాకం అని చెప్పామో అలాగే అల్పం సూపం అంటాం విగ్రహవాక్యం. అల్పం సూపం. ఓకే, కొంచెము నెయ్యి, అల్పం ఘృతం, అల్పం ఘృతం. కొంచెం సన్మానం, కొంచెం కీర్తి కావాలి, కొంచెం సన్మానం కావాలి. సన్మానం కూడా తీసుకుంటూ ఉంటాడు అనమాట. సన్మానం లేకుంటే మాట. వ్యక్తి కర్మ చేసామంటే మా సన్మానానికి ఇష్టపడుతూ ఉంటామాట, సహజంగా వస్తూ ఉంటుంది అన్నమాట. అల్ప కీర్తి కావాలి, నాకు ప్రసిద్ధి కావాలి. ఇప్పుడు ప్రతి వాడాలి కదండి. ఎక్కువ వద్దండి, కొంచెం చాలు నాకు. కొంచెం సన్మానం ఇచ్చాయంటే, గౌరవం ఇచ్చాయంటే నాకు అంతకనే వద్దు అండి అని అంటుంటాం కదా. అల్పం యశ, కొంచెం యశ కీర్తి ఉంటే నేను కూడా ఏదైనా పని చేయడానికి ముందుకు వస్తాను. మీరు ప్రేరణ లేదు, ఉత్సాహం లేదు, ప్రేరేపించదు, ఏం చేయమంటామండి అంటే ఎల్లప్పుడూ తోస్తూ ఉన్నామట. ఈ మానవ శబ్దం ఎలా అంటే, వ్యక్తులు ఎలా ఉంటే ఏదో ఒకటి ప్రేరణ లేకుంటే శైథిల్యం వచ్చేస్తుందండి. ప్రేరకత్వం ఎల్లప్పుడూ ఒకటి తోస్తూ ఉండాలన్నమాట. మనతో యోగులం కాదు కదా, సాధకులం కాదు కదా, తో మాన సన్మానానికి ఇష్టం అనే కోరిక ఉంటుంది, అందరికీ ఉంటుంది అన్నమాట. కాబట్టి అది సహజంగా అందరికీ మన యోగులం కాదు కాబట్టి స్వాభావిక కోరిక ఇచ్చ అని అందరికీ ఉంటుంది, మాన సన్మానం కావాలని చెప్పి. అందుకే అల్పం కీర్తి, అల్పం యశ, దాన్ని యశ ప్రతి. అల్పం యశ, యశ ప్రతి. సోపప్రతి ఏం చెప్పాలండి? సోపప్రతి సూపప్రతి. అల్పం సూపం, సూపం అంటే పప్పు. అల్పం సూపం కొంచెం పప్పు. అలాగే అల్పం ఘృతం, అల్పం సర్పి, అల్పం సర్పి. సర్పి అంటే నెయ్యండి. ఘృతం అంటే నెయ్యే, సర్పి అంటే కూడా నెయ్యే. అల్పం సర్పి, సర్పి, అల్పం సర్పి, అల్పం సర్పి. ఓకేనా? అంటే దాన్ని ఈజ్ ఈక్వల్ టు సర్పి ప్రతి, సర్పి ప్రతి, సర్పి ప్రతి. అల్పం సూపం, సూప ప్రతి. అల్పం సర్పి, సర్పి ప్రతి, సర్పి ప్రతి. అల్పం యశ, యశ ప్రతి. అల్పం యశ, యశ ప్రతి. ఇవి మనకు విగ్రహ వాక్యాలండి. ఓకేనా? కొంచెం అనే అర్థంలో మనం ప్రతి అనే అవ్యయపదాన్ని ఉపయోగించుకున్నాము. విగ్రహ వాక్యంలో మటుకు అల్ప శబ్దాన్ని ఉపయోగిస్తాము. దాని సమస్త పదంలో సమాసం చేసినప్పుడు ప్రతి అనే అవ్యయపదాన్ని తీసుకొచ్చి అల్ప అనే అర్థంలో ప్రతి అనే అవ్యయపదంతో సమాసం చేస్తామండి. మహోదయ అల్పం ఘృతం అన్నప్పుడు ఘృత ప్రతి అని వస్తుందా మహోదయ? ఘృత ప్రతి వస్తుంది, అతి ఉత్తమం. అప్పుడు ఘృతం తీసుకుంటే ఘృత ప్రతి వస్తుంది. అల్పం ఘృతం, ఘృత ప్రతి అలా వస్తుంది అన్నమాట. ఘృత ప్రతి. ఓకే, ఈ రకంగా మనము దీంట్లో కొన్ని బిందువులు చూసామండి. కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పుకుందాం రేపు. అస్తు. ఇప్పుడు మనం కొంచెం అనే అర్థంలో, నిశ్చయార్థంలో, సాదృశ్యం వదిలిపెట్టి వేరే అన్య అర్థంలో, అంత అర్థంలో, సంపూర్ణ సమూలంగా అనే అర్థంలో, స్వరూప సంపత్తి అనే అర్థంలో, ఇలాంటి కొన్ని అర్థాలు చూసాం మనం. ఈ అర్థాలు ఎటువంటి అవ్యయపదాన్ని ఉపయోగిస్తాము, ఆ అవ్యయపదాన్ని వేరే శబ్దాలు సమాసం చేసినప్పుడు ఏ రకంగా ఉంటుంది అనేవి మనం చూస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ దీనికి సంబంధించిన బిందువులు ఉన్నాయి, అవి మనం రేపు చూద్దామండి.
అస్తు. గురుగారు ఇందాక సంపత్తి అనే లో ఏంటండి మళ్ళీ చెప్పండి. సవిపశ్చితం అన్నారు కదా. విపశ్చిత విద్వాంసుడు. ఓకే. విపశ్చితానాం సంపత్తి స విపశ్చితం. విపశ్చితాన విద్వాంసుల యొక్క సంపత్తి, విద్వాంస సంపత్తి ఉంటుంది, వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, ధనం విద్య ఉంటుంది, అదే వాళ్ళ సంపత్తి. అంటే సంపత్తి ముఖ్యంగా అంటే మనకు ఏంటండి సంపత్తి అంటే మనం అర్థం ఏం తీసుకోవాలి ఆచార్య? అంటే ఎవరికి ఎవరి దగ్గర ఎంత యోగ్యత ఉందో ఏదుంటే యోగ్యత తీసుకోవాలి. అదే ఎవరి దగ్గర ఏ యోగ్యత అయితే ఉందో, ఏ పాత్రత అయితే ఉందో అది ఆ సంపత్తిని తీసుకోవాలి. ఎవరి దగ్గర ఏ సామర్థ్యం ఉందో అది ఆ సామర్థ్యం వాళ్ళకి సంపత్తి. ఈ క్రీడాకారులకు వాళ్ళకి ఆటనే వాళ్ళ సంపత్తి, నాట్యకారులకు వాళ్ళ నాట్యమే సంపత్తి, కళాకారులకు వాళ్ళ కళ ఏదైతే ఉందో అదే వాళ్ళ సంపత్తి. అట్లా ఎవరికి ఏ యోగ్యత ఎవరైతే ఉందో, ఏ గుణం అయితే ఉందో అదే వాళ్ళ సంపత్తి. స్వానురూపత. ఓకేనా? అది ఇక్కడ విపశ్చితాన సంపత్తి విపశ్చితం వస్తుంది. విపశ్చితాన సంపత్తి విపశ్చితం అని వస్తుందండి. అస్తు. నెక్స్ట్ ఏమైనా ఉంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తేభ్యో సర్వేభ్యో నమస్కారం. మహోదయ నమస్తే మహోదయ. కుక్క కంటే కేవలం